ఒక ముస్లింలో నుంచి క్రిస్టియానిటీలోకి ముస్లింలో నుంచి క్రిస్టియానిటీలోకి ఒక సహోదరి వచ్చింది అంటే ఒకరి ప్రోద్బలంతోనో ఒక అంటే ఎవరో మత మార్పిడి చేస్తేనో ఎవరో ఇందుట్లోకి వస్తే పైసలు ఇస్తారనో లేకపోతే జీతం ఇస్తారనో లేకపోతే పెళ్లి చేసుకుంటారనో పొలం ఇస్తారనో ఇల్లు ఇస్తారనో ఓ తులం బంగారం ఇస్తున్నారనో కాదు. సత్య మార్గాన్ని అన్వేషించి ఖురాన్ చదివి ఖురాన్ నేను 3 సార్లు చదివాను. వినండి నా ప్రియ సహోదరి ముస్లిం సహోదరులందరికీ, ఖురాన్ 3 సార్లు చదివాను, బైబిల్ 8 సార్లు చదివాను. సేవకు వచ్చిన తర్వాత చదివాను నేను బైబిల్. సేవకు రాక మునుపు ఖురాన్ 3 సార్లు చదివాను నేను. తర్వాత బైబిల్ చదివాను. దానికి దీనికి వేరియేషన్ నేను తెలుసుకున్నాను. సత్యాన్ని నేను అన్వేషించాను. సత్యాన్ని అన్వేషించి సత్య మార్గం ఏదో కనుగొని దాన్ని వెంబడించడం జరిగింది. అంత అల్లాటప్పగా అంత ఈజీగా ఎవరు